మొదలు ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకొని దొడ్రవ్వను ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని పోనీ వేసుకొని ఆ పోనీని కలపాలి. పోనీ కలిపిన తర్వాత ఆ పోనీ బాగా వేయించేటట్లు వేసుకొని దానిలో ఉల్లిగడ్డలు తీసుకొని కడిగేసిన ఉల్లిగడ్డలు తీసుకొని కూరించాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఉల్లిగడ్డలు బాగా వేయించిన తర్వాత దాంట్లో టమాటాలు కూడా వేయించాలి. ఆ విధంగా ఉల్లిగడ్డలు టమాటాలు రెండు బాగా గోలిన తర్వాత దానిలో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు వేడి అయ్యేంత వరకు చూసుకొని దానిలో తగినంత ఉప్పు కారం వేసుకోవాలను. ఆ నీళ్ళల్లో ఆ తగినంత ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఆ నీళ్ళలో దొడ్రవ్వ కలుపుకోవాలను. మనం మామూలు ప్లేట్లో ఉంచుకుని దొడ్రవ్వను కలుపుకొని సిమ్ మీద పెట్టుకొని అంటే మంటను చిన్నగా వేసుకొని దాని మీద ప్లేటు బోర్లించవలను. తర్వాత 10 నిమిషాలకు తీయగా దొడ్రవ్వ ఉప్మా అనేది మంచిగా తయారయ్యి మనకు తినడానికి సిద్ధంగా ఉంటుంది.